మీరు చేసిన ఈ ప్రయోగం చూడండి. ఘంటసాల గారు ఆ రోజున మరి ఆయనకి ఎందుకు ఆ స్పృహ వచ్చిందో, ఆ మ్యూజ్ ఎందుకు క్రియేట్ అయిందో ఆయనలో, భగవద్గీత అన్నది ప్రపంచంలోకి వచ్చి విస్తరించి కేవలం మన తెలుగు వాళ్ళని చేసుకున్న అదృష్టం ప్రపంచంలో ఎవరికీ లేదు. అంటే లతా గారు కూడా పాడారు, చాలా మంది పాడారు భగవద్గీత, కానీ ఎక్కడ భగవద్గీత ఎవరు ఘంటసాల గారు మరి ఎక్కడ అంతెందుకు సార్, బాలు గారు భగవద్గీత చేశారంటే ఎవరికి తెలియదు. తెలియదు, నేను ఎత్తలేదు ఆ టాపిక్, ఎవరికి తెలియదు. యేసుదాస్ గారు చేశాడు. యేసుదాస్ గారు, లతా మంగేష్కర్, బాలు గారు. ప్రపంచంలో ఎవరికైనా భగవద్గీత తెలుసు అంటే ఓన్లీ త్రూ ద ఘంటసాల మాస్టర్, వాయిస్ ఆఫ్ ఘంటసాల గారు, అంతే, ఇంకా వేరే ఎవరు లేరు. ఆయన చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి, అంటే 74, 73లో ఎప్పుడో రికార్డింగ్ అని ఉంటుంది, 73 ఎండింగ్ లో, ఎప్పుడు 74లో పోయారు కాబట్టి ఆల్మోస్ట్ అంటే 1-2 months లోనే, అంటే 73 ఎండింగ్ లో జరిగింది రికార్డింగ్ గట్ట కూడా. అఫ్ కోర్స్ ఆయన రికార్డులు కూడా చూడలేదు. హెచ్ఎంవి వాళ్ళకి ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు రిలీజ్ చేయలేరు, హోల్డ్ చేశారు. ఈలోగా ఆయన పోయారు. పోగానే వాళ్ళు వెంటనే రిలీజ్ చేశారండి. కొన్ని లక్షల కోట్ల, ఏదో మీరు ఇందాక చెప్పినట్టు 33 కోట్లు కాపీలు అమ్ముడుపోయేమో భగవద్గీత, టిల్ యూట్యూబ్ లో వచ్చే వరకు. చాలా చాలా అసలు అది లేని ఇల్లు లేదు కదా, లేదు. హెచ్ఎంవి వాళ్ళకి అది ఒక్కటి పెట్టుకుని బతికేశారు. తక్మాన్ని ఎలాగున్నప్పటికీ కూడా అండి. తర్వాత మళ్ళీ అన్నాళ్ళకి ఇన్నాళ్ళకి మీరు భగవంతుడి అనుగ్రహం మీద, అంటే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు యూత్, అంతే. అప్పటికి ఘంటసాల గారు పాడినప్పటికి కొంత ఇంకా పాండిత్యాలు అవన్నీ ఉన్నాయి సొసైటీలో, ఇవన్నీ స్టడీ మెటీరియల్స్ అయిపోయి ఇప్పుడు. ఈ టైంలో మీరు ఏ విధంగా అయితే అది ఉంటే రీచ్ అవుతుంది, దాని ప్రయోజనం, అది హెల్ప్ అవ్వాలి వాళ్ళ లైఫ్ కి అని, యూటిలిటీ. ఈవెన్ అంటే చనిపోయినప్పుడు వేయకూడదు అనే ఒక ఇది ఉంది చూడండి భగవద్గీత. యాక్చువల్లీ చనిపోయిన తర్వాత అయితే వేయకూడదు. చనిపోయిన తర్వాత వేస్తే దాని అర్థం ఏంటంటే ఆ చనిపోయిన ఆయన కోసం వేసినట్టు కాదు, అది ఆయన ఎలాగో విండు, ఆ చనిపోయిన ఆయన చుట్టూ ఉన్న జనం కోసం వేసినట్టు, వాళ్ళకి లైఫ్ ఫిలాసఫీ చెప్తున్నట్టు. లైఫ్లో అతను అలా వెళ్ళిపోయాడు, కనీసం మీరైనా ఇప్పుడు అర్థం చేసుకోండి మీ లైఫ్ ఎలా ఉండాలని చెప్పడానికి కోసం ఆ భగవద్గీత వేయొచ్చేమో. కానీ చనిపోయే ముందు మాత్రం వేయాలి భగవద్గీత. ఎందుకంటే 8వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు ఆయన, ఎవరైతే నన్నే తలుచుకుంటూ చనిపోతారో నన్ను చేరుకుంటారు. ఆ క్షణం ఎప్పుడు వస్తుంది? అతన్నే తలుచుకుంటూ ఇదే చనిపోయే క్షణం ఎప్పుడు వస్తుంది? అతను చెప్పిన మాటలు వింటూ ఉంటే. ఎవరైతే వెంటిలేటర్ల మీద ఉంటారో, చనిపోతున్నారో అంటారో, అలాంటి దగ్గర ప్లే చేయడం తప్పు కాదంటాను నేను. ఎందుకంటే అలాంటి దగ్గర ప్లే చేస్తే అది వాళ్ళ చెవిలోకి వెళ్ళి అతన్ని స్మరించుకుంటూ ఆ స్మరణతో పాటు అతనికి చేరిపోతారు అన్న. సోల్ డిపార్ట్స్ ఇన్ పీస్ టువర్డ్స్ ది గాడ్. అందుకు చనిపోయిన తర్వాత వేయొచ్చా లేదా పక్కన పెడితే, చనిపోయే ముందు మాత్రం డెఫినెట్గా అది వినాలి అని నా ఫీలింగ్. చనిపోయే లోపు ఒకసారి ప్రతి ఒక్క మనిషి వినాలి. అది కూడా మన వాళ్ళు కనిపెట్టిన ప్రయోగం లాగే కదండి. మనిషి పోయే ముందు తులసి తీర్థం ఇచ్చి చెవులో నారాయణ చెప్తారు కదా, అది ఆ కాన్సెప్టే. ఎందుకంటే దేవుణ్ణి అలా స్మరించుకుంటూ వెళ్ళిపోవాలి. మెమరైజింగ్ గాడ్. ఏదైనా సరే సార్, నేను ఐఎమ్ రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. మీరు భగవద్గీత కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత తొలి ఇంటర్వ్యూ దీనికి సంబంధించి మాట్లాడడం మీరు ఇదే. అది కూడా మా ఛానల్కి వచ్చి మాట్లాడినందుకు మీరు. కాబట్టి నేను మామూలుగా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయం, ఎందుకంటే థంబ్నెయిల్స్ ఇప్పుడు మీరు కూడా దయచేసి ఏదో మాట్లాడిన కాంట్రవర్సీ ఒకటి అది పెట్టి మీరు థంబ్నెయిల్ చేయండి, అది ముందే చెప్తున్నా. అది మైన్యూట్ అండి, అది మీరు మాట్లాడింది వ్యాస్ట్ సబ్జెక్టు అండ్ సొసైటీకి ఉపయోగపడేది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టు ద యూత్. ఇప్పుడు పిల్లలు షార్ట్స్ లోని, రీల్స్ లోని, రకరకాల యాంగిల్స్ లో కంటెంట్ రీచ్ అవుతుంది అనుకోండి. ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది రట్ ఆల్సో ఈజ్ రీచింగ్. చెత్త కూడా రీచ్ అవుతున్నది, వేరే విషయం. కానీ ఎప్పుడైనా సందర్భానుసారం, ఎప్పుడైనా అనుకోకుండా అదృష్టవశాత్తు మీ ఇంటర్వ్యూ కూడా షార్ట్ లోని, రీల్స్ లో నుంచి వాళ్ళు చూస్తే వాళ్ళకి అమృత ఘడియలు సిద్ధించినట్టే. అంటే అది కూడా ఆయన ప్లానే ఉంటుందండి, మనం చేసేది ఏం లేదు. ఫ్రాంక్గా మనం ఎన్ని అనుకున్నా వీళ్ళు వినాలి, వీళ్ళు వినకూడదు, వీళ్ళు ఇచ్చేయాలి, వీళ్ళు బాగుపడాలి, వీళ్ళకి అర్హత లేదు అంతా ఆయనే డిసైడ్ చేస్తాడు. అదేలే అది
అంటే నిజం. మీరు అన్నది కరెక్ట్. ఎప్పుడు జర్నీ ఏడుకొండలవాడ ఎక్కడున్నావో ఏ పాట ఘంటసాల గారు పాడిన తర్వాత ఆయన ప్రపంచం అంతా మారుమోగింది. ఆయన ఏమో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడు అయ్యారు. గర్భగుడిలో ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా కూర్చుని పాట పాడారు, షూటింగ్ చేశారు శేషశైలవాస పాట ఏమండి. తర్వాత ఆయన భగవద్గీత పాడితే అదే తిరుపతి కొండ మీద ప్లే చేశారు. అది యూనివర్సాలిటీ ఆఫ్ దట్ కంటెంట్. తిరుపతి కొండ అంటే దానికి మెయిన్ ఏంటంటే ఆయన సాత్వికుడు. ఆయన లైఫ్ అంతా సాత్వికంగా బతికాడు ఆయన. అవునండి. అది చాలా అంటే అదే బ్లెస్ చేసింది ఆయనకి అది చేయడానికి. చాలా గొప్ప చెప్పారు. కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు. ఇంతమందిలో దేవుడు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడని నన్ను నేను అడుగుతున్నప్పుడు, నేను అంటే మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు, బట్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇట్స్ బీన్ 11 years ఐ స్టాప్ ఈటింగ్ నాన్ వెజ్. అదొక పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయింది నాకు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా నోటితో ఒక్క బూతు మాట మాట్లాడలేదు ఇప్పటి వరకు, ఎప్పుడు కూడా. అంటే అంత పవిత్రంగా ఉంది కాబట్టి దీంతో భగవద్గీత చెప్పించాడేమో దేవుడు అని నాకు అనిపిస్తుంది. మీరు అన్నది కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీని ఎవరు సరిగ్గా డిస్ఫర్ చేయలేరు. ఏది ఎక్కడ కనెక్ట్ అవుతుందో. మారుతురారు ఎప్పుడో మాట అనేవారు, ఇప్పుడు మారుతురారు. లైఫ్ లో ఒక బీట్ ఉంటుంది, ఆ బీట్ ప్రకారం జరుగుతాయి. సో ఆ బీట్ మీకు కరెక్ట్ గానే ప్లే అవుతున్నదండి. ఏమో మరి, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. అదే ఇంకా మీరు ఎందుకంటే బికాస్ యువర్ ఎ సైన్స్ స్టూడెంట్ అండ్ ఇంపార్టెంట్లీ అన్ ఆర్టిస్ట్, ఎ క్రియేటర్, కాబట్టి మీ ద్వారా ఈ మన హిందూ సంప్రదాయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, ఎంతో విజ్ఞాన భాండాగారం అంతా కూడా ఏదో గుళ్ళల్లో నిధుల్లాగా ఆ లోపల దాచి ఉంచారు కానీ బయటికి రావట్లే. వచ్చినా కూడా ఏదో పండితులకే కానీ పామరులకి అది రీచ్ అవ్వట్లేదు. మీలాంటి ఒక నోబుల్ సోల్, బ్లెస్డ్ సోల్, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండి. అంటే నాకున్న లైఫ్ లో నేను ఏం చేయగలను అది చేసే ప్రయత్నం చేస్తా. బట్ డెఫినెట్ గా మనకి ఉన్న ఒక 1,00,000 ఉందనుకోండి, దానిలో నేను ఒక 100 ఇవ్వగలను నా బాధ్యతగా. నా కాంట్రిబ్యూషన్ మిగతా 99,900 ఇదేదైతే ఉందో అది ఇంకెవరో రావాలి, చేయాలి. అదేలేండి, ఎక్కడో ఒకటి ఎవరో ఒకరు పాదు వేస్తే. అదే ఇప్పుడు భగవద్గీత ఆయన పాడబట్టి కదా ఇంతమంది తయారయ్యారు. అవును, ఇన్స్పిరేషన్ ఎవరు డెఫినెట్. మీ తర్వాత ఎవరు చేస్తారో, ఎలా జరుగుతాయో అన్ని జరుగుతాయి. అంటే ఇప్పుడు నేను చేసింది కొంచెం తెలుగులో చిన్న కాంప్లికేషన్స్ ఉండొచ్చు, నస్వరం అనస్వరం ఇలాంటి పదాలు వాడాం. నెక్స్ట్ జనరేషన్ చేసేవాళ్ళు అవి కూడా లేకుండా మోర్టల్ అని మాట్లాడుకుంటూ చేస్తారేమో, తెలియదు, చూడాలి. అదే న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అవన్నీ మాట్లాడుతుంటే ఇంకా బాగా రీచ్ ఇది మన సబ్జెక్ట్ లో ఉందని వింటా. అవును, అది 10 years తర్వాత నేనే చేస్తానేమో మళ్ళీ, అలా తెలియదు, చెయ్యాలి. సో నైస్. మీ ద్వారా కూడా భగవద్గీతకి ఇంత చక్కటి సరళతరమైన ప్రాచుర్యం, చాలా ఆ ఫీజిబుల్ రీచ్ భగవద్గీతకి ఈ జనరేషన్ కి రావడం, అది మీ ద్వారా జరగడం, నేను మీ స్నేహితుడిని చాలా కాలంగా అవడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంటే ఈరోజు వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.